డయాబెటిస్ వల్ల ప్రభావించబడి ఎక్కువగా నెగ్లెక్ట్ చేయబడిన ఒక శరీర భాగం కన్ను. మరి ఈ కంటి సమస్యని ఎలా నివారించుకోవాలి, ఒకవేళ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ అవకాశం ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అండి, నేను మీ డాక్టర్ సుధీర్ రెడ్డి, విష్ హెల్త్ లైఫ్ స్టైల్ క్లినిక్, హైదరాబాద్. కంటి చూపు కోల్పోతే దానంత నరకం మరొకటి ఉండదేమో, అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. డయాబెటిస్లో ఎక్కువ రోజులు రక్తంలో షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల కళ్ళలో రెండు ప్రధాన సమస్యలు ఏర్పడతాయి. మొదటిది, కళ్ళ లెన్సుకు హాని కలిగి స్పష్టమైన లెన్సు మబ్బుగా మారుతుంది, దీన్నే క్యాట్రాక్ట్ అంటారు. మరొకటి డయాబెటిస్ రెటినోపతి. రెటినా అనేది కన్ను వెనుక భాగంలో ఉండి లైట్ని రిసీవ్ చేసుకునే ఒక సున్నితమైన టిష్యూ. ఇది రక్తనాళాలతో నిండి ఉంటుంది. మీకు తెలిసినట్టు డయాబెటిస్లో అధిక గ్లూకోజ్ వల్ల రక్తనాళాలు ప్రభావితమవుతాయి. అందువల్ల రెటినాలోని చిన్న చిన్న రక్తనాళాలు దెబ్బతింటాయి. చిన్న రక్తస్రావం మరియు రక్తనాళాలు ఉబ్బటం లేదా వాపు ఏర్పడతాయి. దీనివల్ల నీరు, రక్తము, కొవ్వు పదార్థాలు మ్యాక్యులా ప్రాంతంలోకి లీక్ అవుతాయి. ఇది హఠాత్తుగా కంటి చూపు కోల్పోయేలా చేస్తుంది. కానీ ఇవన్నీ చక్కెర దీర్ఘకాలం నియంత్రణ లేకుండా ఉంటేనే జరుగుతాయి. అయితే డయాబెటిస్ రెటినోపతిని ఎలా నివారించుకోవచ్చు? ముందుగా డయాబెటిస్ను ప్రారంభ దశలను గుర్తించి కంట్రోల్లో ఉంచుకోవాలి మరియు రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకోవాలి. మీరు రెటినోపతిని ప్రారంభ దశలో గుర్తించినట్లయితే దాన్ని పూర్తిగా తిరిగి నార్మల్ చేయవచ్చు. అయితే డయాబెటిస్ రెటినోపతి లక్షణాలు ఏమిటి, ఎలా గుర్తుపట్టాలంటే, ప్రారంభంలో దృష్టిలో నల్లని తేలియాడే మచ్చలు, చూపులో మసక, సడన్గా లైట్ ఎక్కువ తక్కువ అవటం జరుగుతుంది. చివరికి దృష్టి స్పష్టత తగ్గి కంప్లీట్గా దృష్టి కోల్పోవడం జరుగుతుంది. మన విష్ హెల్త్ క్లినిక్స్లో ఇంటిగ్రేటెడ్ హోమియోపతి పద్ధతిలో డయాబెటిస్ రెటినోపతిని తొలి దశలను గుర్తించి తిరిగి బాగు చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా డయాబెటిస్ని కూడా రివర్స్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ నా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్కి ఫోన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఎవరికి ఫార్వర్డ్ చేయాలో మీకు తెలుసు కదా. సలహాలు, సూచనలకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.